ఆయన నా పేరు విజయ్. బిగ్ బాస్ తెలుగు 8 12వ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రోమోలు మొత్తం కలిపి ఒకే వీడియో స్వీట్ అండ్ షార్ట్లో కొట్టేస్తాను. సో ఫస్ట్ వీడియో గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఒక మనిషి కోసం మాట్లాడాలి. ప్రేరణ. అసలు ప్రేరణ ఏదైనా గేమ్ ఆడేటప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ తన గురించి చెప్తాను. ప్రతి దానికి అరుపులు, కూర్చో కూర్చో కూర్చో, నువ్వు ఉంటావమ్మా, నువ్వు ఉంటావు, లాస్ట్ వరకు ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎందుకు ప్రతిదానికి అరవడం మీకు అనిపిస్తుంది? నిజంగా ప్రతిదానికి అరుపేనండి. ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది, ఎక్కువ బీపీ పెంచేసుకుంటుంది. గేమ్ చిన్నది, బీపీ పెద్దది. సో ఈ గేమ్ ఆడే టైంలో ఆ విష్ణుప్రియ సాక్స్ గేమ్ ఉంది చూసారు, అప్పుడు పాపం పడిపోయింది. తను పాపం కాదు, గేమ్ అది. సో పడిపోయినప్పుడు తనకి టచ్ అయిందని ఒకళ్ళు, టచ్ అవ్వలేదని ఒకళ్ళు. సో దానికి ఈవిడ సాక్ష్యం, కోర్టులో సాక్ష్యం చెప్తారు చూసారు, అలాగా తగిలింది తగలలేదు అని చెప్పి అరుపులు కేకలు. ఎవరికి? మన పృథ్వీరాజ్కి. సో ఈ టైంలో మనకి ఆ ప్రోమో కట్లో నిఖిల్ చిన్న మోటివేషన్ ఇచ్చాడండో, మామూలుగా ఇవ్వలేదు. ప్రేరణ, నువ్వు ప్రతి దానికి ఎక్కువ హైప్ అయిపోతున్నావు, నువ్వే పప్పు అయ్యావు, నువ్వు బాగా శుద్ధ పప్పు అయ్యావు, ప్రతిదానికి హైప్ అయిపోవద్దు. కష్టపడి ఆడింది నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియ. తనకి కొంచెం డ్యాన్స్లోను, కొంచెం జంపింగ్లోను ఈ మధ్య నేను వీడియో చూశాను. తను కొంచెం ఎక్సర్సైజ్లు, యోగాలు చేస్తుంది కదా. నిజంగా తను పడింది కాబట్టి ఓకే, సెట్ అయింది. కానీ వేరే వాళ్ళు పడి ఉంటే నడుము ఇరిగిపోయింది. ఎందుకంటే దబ్బమని పడిపోయింది బ్యాలెన్స్ లేకుండా. సో అక్కడ పాపం తనకి బ్యాక్ పెయిన్ వచ్చినట్టు ఉందేమో, గట్టిగా పాపం నడుము పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు చూసారు మీరు, గట్టిగా తగిలింది. కానీ ఏంటంటే కొంచెం పైకి చూపించలేదు, ఆ పెయిన్ చూపించలేదు. ఈ లోపల భాష స్పిన్ ద బాటిల్ టాస్క్. సో ఆ బాటిల్ చుట్టూ కంటెస్టెంట్లు, క్లాన్స్ అందరూ కూర్చొని ఉంటారు కదా. సో ఆ బాటిల్ తిప్పగానే అది ఎవరి వైపు అయితే చూపిస్తుందో వాళ్ళకి కొన్ని మార్కులు వస్తాయి. అలాగే ఆ డ్యాన్స్లు ఉంటాయండి, మామూలుగా కదా, నీ పక్కన పడ్డాది లేదా చూడే పిల్ల అని చెప్పేసి పాపం మన ఆదిత్యవం మేకప్లు, లిప్టిక్లు రాసుకొని ఈ సరదాగా డ్యాన్సులు మంచి ఫన్నీగా ఉంది ఫస్ట్ ప్రోమో అయితే మాత్రం. ఇంకా సెకండ్ ప్రోమో వచ్చేసరికి తాడు సెంటిమెంట్ అండి, మామూలు సెంటిమెంట్ కాదు. మా నాన్న గుర్తొచ్చేసాడు నిజంగా, అంత సెంటిమెంట్ చూపించేశారు ప్రోమోలో. సో ఆ ప్రోమో గురించి మాట్లాడుకునే ముందు యష్మి గురించి మాట్లాడతాను. యష్మి అయితే మాత్రం మామూలుగా చేయట్లేదండి. ఎవ్వరేమనుకున్నా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి చిన్న దానికి కూడా హైప్ అయిపోతుంది, ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. అంటే అక్కడ కంటెస్టెంట్లను ఎలా ఉందంటే, అక్కడ ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ నాన్ సింక్, అంటే ఆనందం అనమాట. అక్కడ బాధపడుతున్నారు అనుకోండి, ఇక్కడ ఆనందం. ప్రతిదానికి అరుపులు కేకలు, ఓ అమ్మ మామూలుగా చేయట్లేదు. సో ఎంతసేపు కొంచెం ఓవర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇలాంటి కంటెస్టెంట్ నేను ఎప్పుడు లైఫ్లో చూసి లేనేమో నేను చెప్పాలంటే. అంత వల్గర్గా, అంత చిరాగ్గా ఉంది. గేమ్స్ ఆడితే ఓకే, చిన్న దానికి, పెద్ద దానికి ఏదంటే చూసేవాళ్ళు ఎలా ఉంటుంది, ఏంట్రా బాబు ఇంత ఓవర్ చేస్తుంది ఏంట్రా యష్మి అని అనుకుంటారు. ఎందుకంటే తనకి మంచి క్రేజ్ ఉంది, కొత్త వాళ్ళు కాదు, వాళ్ళ యాక్టర్సు, పర్ఫార్మర్సు. ఇందులో ఎందుకు పర్ఫామ్ చేయడం? గేమ్ ఆడితే బాగుంటుంది కదా. ఇందులో అంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రోమో కట్లు అందరికీ పడతాయి. సో అలాగే మనకి బాగా నచ్చిన వ్యక్తి ఏంటంటే, అసలు ఎవ్వరికీ తెలియని వ్యక్తి నబీల్ అండి, వరంగల్ నుంచి వచ్చిన ఆయన యూట్యూబరు. సో తన గురించి చాలామంది తక్కువ మాట్లాడుకుంటున్నారు. నేను ప్రోమో 3 గురించి మాట్లాడతాను. సో ప్రోమో 2కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మామూలు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదండి నిజంగా. 12 ఎపిసోడ్ అయితే మాత్రం బీభత్సం. ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ అంటే కొంచెం యావరేజ్గా ఉంది, కానీ 2, 3 అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలన్నమాట. ప్రోమో కట్ అదిరిపోయింది. ది బెస్ట్ ఎమోషనల్ ప్రోమో ఏదైనా ఉందంటే కనుక ఇదేనండి. చెప్పాలంటే అసలు ఒక వాయిస్ ఓవర్ వస్తుంది, బిగ్ బాస్ మీకు ఇష్టమైన వారిని మాకు తెలుసు అని చెప్పేసి ఒక 5 క్లాన్స్, అంటే ఒక 5 సభ్యులకి కొన్ని గిఫ్ట్స్ వస్తాయన్నమాట. అమ్మ బాబోయ్, ఒక్కొక్కళ్ళు ఏడిపించేశారు. వాళ్ళు ఏడవలేదు, కానీ అక్కడ సిచ్యువేషన్స్, అక్కడ కొన్ని 5గురికి వచ్చే గిఫ్ట్స్ నిజంగా టచ్ చేస్తాయి అనమాట. వాళ్ళ ప్రేమ, అనురాగాలు, వాళ్ళ తండ్రి సెంటిమెంట్లు బాగా వర్కౌట్ అయింది. నాన్నకు ప్రేమతో సాంగ్ వేస్తే భలే ఉండేదన్నమాట నిజంగా. నిఖిల్ అయితే మాత్రం వాళ్ళ డాడీ బట్టలు, షర్ట్ ఒకటి ఉంటుంది, అది దొంగతనం చేసినందుకు తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, కొంచెం ఏడుస్తూ మాట్లాడడం, అదొకటి బాగా నచ్చింది. నైనికాకి ఒక వినాయకుడు బొమ్మ ఉంటుందన్నమాట. సో దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే బాగా హైలైట్, బాగా నచ్చింది ఏంటంటే, నాకు నచ్చింది కదా, చాలా బాధ కలిగింది. కొన్ని ఉంటాయి కదా ఫొటోస్, అవిని స్తంభాల్లో ఏదో ఏర్పాటు చేసి అక్కడ బొమ్మలు పెడతారు కదా. సో ఒకళ్ళు అయితే వాచ్ కోసం, అభయ్ అయితే మాత్రం వాచ్ కోసం అనమాట. తన ఫస్ట్ సినిమా రెమ్యునేషన్కి వాళ్ళ డాడీ కొనిచ్చిన వాచ్ గురించి ఇవన్నీ కూడా ఓకే. అంటే
గేమ్ అనేది ప్రతి బిగ్ బాస్లోనూ మనం చూసాము. ఇలా ఉంటాయి, ప్రతి వాళ్ళు వాళ్ళ సపోజ్ వాళ్ళ వైఫ్ వస్తుంది, లేకపోతే చిన్న పాపలు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు. కానీ ఈసారి డాడీ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందండి. నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు సభ్యుల్లో లాలీపాప్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పేసి లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసారు. అంటే ఏముండదు ప్రోమోలో, చిన్నది గిఫ్ట్ల కోసం అనమాట. సో ఆ ప్రోమో కట్ అలా వచ్చి అలా వెళ్ళిపోయినా కూడా సో మనకి లైవ్లో తెలుస్తుంది. లైవ్ చెప్పే అంత ఓపిక అయితే మాత్రం నాకే కాదు ఎవరికి లేదు. ఎందుకంటే ఏమీ ఉండట్లేదండి గేమ్లో. ఏమైనా స్టఫ్ ఉంటే చెప్పడానికి ఉండేది. సో అందుకే నేను వీడియోస్ చేయాలంటే నిజంగా ఇంట్రెస్ట్ కలగట్లేదు. అందుకే ఇక నుంచి వేరే లెవెల్లో వస్తాను, అంటే ఇలా కాదు. సో ప్రోమో 2 అయితే మాత్రం మంచి ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చింది, చాలా బాగుంది. సో ఇక్కడే మనకి ఇచ్చింది ఆ 5 సభ్యులు ఎవరైతే నిఖిల్, నైనిక, యష్మి, అభయ్, సమకట్టు చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి కూడా. సో నబిల్ మాత్రం హైలైట్ అండి. తన గురించి చాలామంది ప్రోమో 3లో చెప్తాను అనుకున్నాను కదా, ఇప్పుడే చెప్పేస్తాను. తన ఒక యూట్యూబర్, తన కష్టపడి మంచిగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుని తన రూమ్సు, తన షూసు, తన డ్రెస్సులు, తన వాచెస్, తనకు ఒక మంచి డిఫరెంట్ ఒక డైరెక్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. తన వృత్తి ధర్మాన్ని బాగా నమ్ముకున్నాడు. మనం అనుకున్నాము హే అమ్మ ఎవరినో తీసుకొచ్చేసాడు అనుకున్నాం. కానీ చూస్తూ ఉంటే అలవాటు అవుతున్నారు జనాలు, బాగా టచ్ అవుతున్నారు. ఈడేవి చేయలేడు అనుకునేవాడే వాడే విన్ అవుతాడు. ఎందుకంటే చాలా టాలెంట్గా చాలా మైండ్తో ఆడుతున్నాడు గేమ్ అయితే. ఎందుకంటే ఎవరి దృష్టిలో పడట్లా. అనవసరంగా అరవడం కాదు, మనం ఎక్కువ మాట్లాడేది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా కొంతమంది అలా చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒకళ్ళు అంటే మనకి ఆదిత్యవం కూడా నిజంగా వాళ్ళ డాడీ సెంటిమెంట్కి నిజంగా అందులో ప్రేరణ వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయిపోయారు. మీరు మీ డాడీని అంత ప్రేమిస్తున్నారంటే మిమ్మల్ని మా డాడీని చూసుకుంటున్నానండి అని చెప్పేసింది. ఆ డైలాగ్ బాగా నచ్చింది చెప్పాలంటే. సో ప్రోమో 2 గురించి మాట్లాడాలన్నా ఫస్ట్ ప్రోమోకి ఎంత ఉందో లిమిట్ అంతే ఉంది. సో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందులో గేమ్ గురించి విష్ణుప్రియ సాక్స్లు గేమ్లో పడిపోవడం ఇవన్నీ చూశాక ఓకే పర్వాలే, కష్టపడుతుంది తను విష్ణుప్రియ. సో ప్రోమో 2 కూడా అంతే లెవెల్లో ఉంది. సెంటిమెంట్ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. సో లైవ్లో చూస్తే ఇంకా కనెక్ట్ అవుతాం. కానీ ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కువ చెప్పాలంటే యష్మి ఎక్కువ బాగా హైప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎక్కువ ల్యాగ్ చేయనని చెప్పాను కాబట్టి సింపుల్గా కొట్టేస్తున్నాను. ప్రోమో 3కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ప్రోమో అయితే మాత్రం పక్కా గేమ్ కోసమే. సెకండ్ థర్డ్ అయితే మాత్రం ఇక డాడీ సెంటిమెంట్లు, వాళ్ళ చిన్న బొమ్మల సెంటిమెంట్లు అవి బాగా చూపించారు. ఎందుకంటే సెకండ్ ప్రోమోలో 5 క్లాన్స్ అంటే 5 సభ్యుల కోసం వాళ్ళకి ఇంట్లోంచి వచ్చిన ఏ అయితే ఫొటోస్ ఉన్నాయో దానికోసం ఒక ప్రోమో కట్టించారు. సో థర్డ్ ప్రోమో ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అంటే సోనియా, భాష, మణికంఠ, ఆదిత్యవం, అభయ్, పృథ్వీ కొంతమందిని చూపించలేదు. అంటే చూపించినట్టు వదిలేరు. కానీ వీళ్ళకి ప్రత్యేకంగా ఏదైతే గిఫ్ట్లు వచ్చినాయో దానికోసం థర్డ్ ప్రోమోలో చూపించారు. సో భాష అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కుక్క సో బాగా దానికోసం ఏదో పేరు చెప్తాడు కదా, చుచ్చి బుచ్చు పప్పి ఏదో ఉంటుంది కదా. సో నాకు ఇష్టమైన కుక్క పిల్ల ఏదని చెప్పేసి తను చెప్పాడు, అది టక్మని వెళ్ళిపోయింది. ఇంకా సోనీ అయితే మాత్రం నేను ఇలాగ కుక్కల బొమ్మలకి లేకపోతే చిన్న వాటికి ఎమోషనల్ అయిపోను, నేను వాల్యూ ఇచ్చేది మనుషులకే అని చెప్పేసి తన యాటిట్యూడ్తో చెప్పింది. చెప్పాలంటే బాధపడలేదు, యాటిట్యూడ్, కళ్ళంట నీళ్ళు కూడా రాలేదు. సో ఇంకా మణికంఠ అయితే మాత్రం మణికంఠ కోసం మాట్లాడుతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిగ్ బాస్కి వచ్చిన టైంలో ప్రతి చిన్నదానికి ఏడ్చేసేవాడు, ప్రతి చిన్న విషయానికి ఏడ్చినప్పుడు ఈరోజు ఒక సెంటిమెంట్ డే. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ అంతా కూడా ప్రతిదానికి ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా. మరి ఫస్ట్లో అంత ఏడ్చేటోడు మణికంఠ, నువ్వంటే నాకు అభిమానం, నేను కాదన్నట్లే. అప్పుడు ఎందుకు ఏడుపు వచ్చింది? ఈరోజు దీనికి ఎందుకు కనెక్ట్ అవ్వలే? మీ పాప కోసం కానీ వైఫ్ కోసం కానీ నా పిల్లలు నా ఫ్యామిలీ నాకు కావాలని చెప్పి గుండెలు బాదుకున్నావు కదా, ఈరోజు ఎందుకు? అంటే కష్టపడే డబ్బులు సంపాదించి నీ ఫ్యామిలీని దగ్గరగా తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నావు ఓకే, కానీ అక్కడ సింక్ అవ్వట్లే. నువ్వు సెంటిమెంట్ బాగా కనెక్ట్ అయిపోతావు కదా, ఎందుకు అవ్వలేదని నాకు డౌట్ వచ్చింది. చూసి వాళ్ళు కూడా డౌట్ వస్తుంది. ఏదో రెబల్గా ఏదో ఒక రకంగా మాట్లాడావు చెప్పాలంటే. ఇంకా ఆదిత్యవం వాళ్ళ డాడీ అయితే మాత్రం వాళ్ళ డాడీ ఫోటో కోట్ వేసుకుని ఉంటుంది కదా, సో బాగా కనెక్ట్ అయిపోయాడండి, చాలా బాధపడ్డాడు. ఇంకా పృథ్వీ అయితే మాత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చింది అంటే కనుక వాళ్ళ డాడీ గుర్తు వస్తాడు పృథ్వీకి. అలా ఆ రోజే చనిపోయారు అనమాట. సో దానికోసం కూడా ఇదంతా కూడా ఎలా ఉందంటే
ఇంక వాళ్ళంతా కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బిగ్ బాస్లో ది బెస్ట్ ఇదే చెప్పాలంటే, సెంటిమెంట్గా. కామెడీ పరంగా అయితే మాత్రం చాలా ఉన్నాయి, కానీ అందులో ఎతకాలి ఏదో ఉంది, ఎందుకంటే ఇంకా చాలా రోజులు ఉంది కదా. గొడవల్లో అయితే మాత్రం ప్రేరణ. నేను ఓటేసేది గొడవల్లో ఏదైనా ఒక 1000 మంది మీద వదలరా బాబు అంటే ప్రేరణనే వదలాలి, ఎందుకంటే మొత్తం దుమ్ము దులిపేస్తుంది అనమాట. సో అలాంటిది ఈరోజు ప్రేరణ ఒక ఫోటో కోసం కనెక్ట్ అయిపోయింది చెప్పాలంటే. ఆదిత్య ఓం గారికి ఎంత సెంటిమెంటు, ఆయన నిజంగా ఆయన్ని లోతుగా చూడాలి. అసలు శివాజీ గారు ఆ కైండ్ ఆఫ్లో ఉంటారనమాట. చూసి ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నాడు, సీరియస్గా పెద్దగా కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నాం, కానీ స్లోగా ఆయనే కనెక్ట్ అవుతున్నాడు. అలాగే మన నబిల్, తను కూడా బాగా ఈ మధ్యన ఎక్స్ప్లోర్ అవుతున్నారు వీళ్ళు. ఫస్ట్ మనకి బిగ్ బాస్ సీజన్ 8 అంటే గుర్తొచ్చేది ఎవరంటే నిఖిల్, భాష, మన సోనియా, యష్మి బాగా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈ వెనకాల ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, కానీ స్లోగా వీళ్ళు వెనక్కి వెళ్ళి వీళ్ళు ముందుకు వస్తారు చూడండి. ఎందుకంటే చూసి మనకి బోర్ కొట్టేస్తుంది. ఇంకా ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గేమ్స్ బాగున్నాయి చెప్పాలంటే. నిన్న ఈరోజు జరిగిన గేమ్స్ చాలా బాగున్నాయి. ఆదిత్య ఓం గారు పలిపి ఆరెంజ్ గ్లాసులో పోసి నిండా చుక్క డ్రాప్ వేస్తారు కదా, అదొకటి. కానీ తర్వాత పిజ్జా ఒకటి ఉంటుంది, గేమ్ ఒకటి ఆరెంజ్ అదే రింగ్లో ఇలాగ ఆరెంజ్ లెమన్స్ పెట్టి తిప్పుతూ ఉంటారు కదా, అదొకటి. సాక్స్ల గేమ్, ఇవన్నీ వినాయక చవితికి బాగా ఉపయోగపడతాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వినాయక చవితికి బాగా ఆడచ్చు చెప్పాలంటే. ఇలాంటి గేమ్లు బిగ్ బాస్లో చూసి నేర్చుకోండి, ఎందుకంటే అన్ని స్పూన్లో లెమన్ పెట్టుకుని తిరగడం ఇవన్నీ అయిపోయినాయి, కుర్చీలాట్లు అవి అయిపోయినాయి. బిగ్ బాస్లో గేమ్లు బాగున్నాయి చెప్పాలంటే. ఈ 2-3 రోజుల నుంచి ఇంకా బాగున్నాయి. సో అలాగే మళ్ళీ రేపొద్దున కలుద్దాము. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయ్ దొండగ అఫీషియల్. చూస్తూ ఉంటే వస్తూ ఉంటే. సో అలాగే బాయ్ అందరికీ గుడ్ నైట్.